జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్స్‌లో క్వెషన్స్ అడుగుతా ఉంటారు. సో, ఇక్కడ మనం రాయబోయేటువంటి ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్ ఏపీపీఎస్‌సికి సంబంధించి, అలాగే స్టేట్‌లో ఇతర బోర్డ్స్ ద్వారా భర్తీ చేసేటువంటి నోటిఫికేషన్స్‌కి మనం ప్రిపేర్ అవుతాం. కాంపిటీషన్ స్టేట్ లెవెల్. సో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన మనకి అవగాహన అనేది రావాలి. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన అన్ని కోణాలలో తీసుకొచ్చుకోవాలి. అది జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఇతర అంశాలను బేస్ చేసుకొని స్టేట్ ప్రయారిటీ ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటిని నేర్చుకోవాలి. ఇక సిలబస్‌లో మనల్ని హిస్టరీకి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్‌కి సంబంధించినటువంటి అంశాల మీద నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలని ఎగ్జామినేషన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ ద్వారా సూచిస్తా ఉన్నారు. సో, దీని ప్రకారము మనం ఈ అంశాల మీద పట్టు సాధించాలి. అయితే ఈ అన్ని అంశాలు ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ రిలేటెడ్‌గా ఉన్నటువంటి అంశాల మీద మనం నాలెడ్జ్‌ని గెయిన్ చేయాలి అనంటే మనకి ముందుగా తెలుసుకోవాల్సినటువంటిది, తెలవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అనంటే అది జియోగ్రఫీ. జియోగ్రఫీని మనం తెలుసుకోవడం ద్వారా మనకి చాలా అంశాల మీద పట్టొస్తదండి. ఎలా అనంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అంశాలను మనం నేర్చుకున్నప్పుడు, రాష్ట్ర అంశాలను, భౌగోళిక అంశాలను నేర్చుకున్నప్పుడు, మనం చరిత్ర చదివినప్పుడు యుద్ధాలను గురించి చదువుతాం, రాజ్యాలను గురించి చదువుతాం. సో, అలాంటి అంశాలను చదివినప్పుడు మనకి జియోగ్రఫీ మీద పట్టుండి, జియోగ్రఫికల్ లొకేషన్స్ మనం తెలుసుకున్నప్పుడు అది నేర్చుకోవడం ఈజీ అయితది. ఇక నెక్స్ట్ జియోగ్రఫీని నేర్చుకున్నట్లయితే మనం ఎకానమీని కూడా నేర్చుకోవడం ఈజీ అవుతుంది. మనకి ఇప్పుడు ఎకానమీలో ప్రైమరీ సెక్టార్ ఉంటుంది, ప్రాథమిక రంగము అని అంటాం. ప్రైమరీ సెక్టార్కి సంబంధించి ఈ వ్యవసాయ రంగంలో పండేటువంటి పంటలను గురించి మనం ఇక్కడ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. ఇవి మనకి ఎకానమీ కోణంలో యూజ్ అవుతాయి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలా యూజ్ అవుతుందని. మీకు జియోగ్రఫికల్‌గా అన్ని జిల్లాలు తెలుసు, 26 జిల్లాలు తెలుసు, వాటికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్స్ తెలుసు, వాటికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ తెలుసు, లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కి సంబంధించినటువంటి స్థానాలను గురించి తెలుసు. అప్పుడు పాలిటీ నేర్చుకోవడం అనేది ఈజీ ఉంటది. సో, ఇలా ఈ అన్ని అంశాల మీద పట్టు సాధించడం కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ జియోగ్రఫీ. సో, ఈ జియోగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం భారతదేశ అంటే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతాం. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకుంటాం. దీంతో పాటు వరల్డ్ జియోగ్రఫీ పైన కూడా మనకి పట్టు అనేది ఉండాలి. అయితే మనకి సిలబస్‌లో ఏపీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జియోగ్రఫీ అంశాలను గురించి ఎగ్జామినేషన్ సిలబస్‌లో అడుగుతున్నారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి. జియోగ్రఫీ అనేది కామన్‌గా నేర్చుకోవాల్సిందే. జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి పేపర్ ఉంటది. ఏ ఎగ్జామ్ రాసినా కామన్‌గా మనకి పేపర్ 1 అని అన్నట్టు. సో, ఈ పేపర్ 1లో జియోగ్రఫీ అనేటువంటి టాపిక్‌కి ప్రియారిటీ ఉంటది. క్వెషన్స్ వస్తాయి. మార్క్స్‌ని గెయిన్ చేయాల్సి ఉంటది. అయితే జియోగ్రఫీని మనం ఎలా నేర్చుకోవాల్సి ఉంటది అనంటే డైనమిక్‌గా ఉంటది. మారుతా ఉంటది. సో, లేటెస్ట్ అప్డేట్స్ వస్తా ఉంటాయి. సో, వాటితో కలిపి నేర్చుకోవాలి. సో, అలానే నేను మీకు ఈ క్లాస్‌ని టీచ్ చేస్తా. సో, ఇక్కడ జియోగ్రఫీ అనేటువంటి అంశం వస్తే మనం అన్నాం కదా! ప్రపంచ, వరల్డ్, భారతదేశ, ఇండియా, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి వాటిని 3 విధాలుగా నేర్చుకోవాల్సి ఉంటది. ఈ జియోగ్రఫీలో ఫస్ట్ మనము జియోగ్రఫీ అంటే అసలేంటి అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం. సో, జియోగ్రఫీకి సంబంధించినటువంటి డెఫినేషన్ తెలుసుకుందాం. సో, ఇక్కడ జియోగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వెషన్ అడుగుతారండి. అసలు జియోగ్రఫీ అంటే అర్థం ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. ఏమని అంటారు? అర్థం, డెఫినేషన్ గురించి ఇక్కడ క్వెషన్ అడుగుతారు. ఇలా డెఫినేషన్ తెలిస్తే ఒక్కసారి జియోగ్రఫీ అనేటువంటి దానికి అర్థం తెలిస్తే నువ్వు ప్రపంచ వరల్డ్ జియోగ్రఫీ గురించి చదివినా, భారతదేశ జియోగ్రఫీ గురించి చదివినా, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ గురించి చదివినా, ఇంకా ప్రపంచంలో ఏ దేశం గురించి స్టడీ చేయాల్సి వచ్చినా, ఏ రాష్ట్రం గురించి స్టడీ చేయాల్సి వచ్చినా
ఈజీగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫండమెంటల్గా ప్రాథమికంగా అసలు జాగ్రఫీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది గుర్తించండి అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే జాగ్రఫీ అనేటువంటి ఈ పదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పాలి అని అంటే జాగ్రఫీ అనేటువంటిది గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది అని చెప్పాలి. ఎక్కడి నుంచి అని అంటే ఇగో గ్రీక్ అనేటువంటి భాష నుంచి గ్రీక్ పదం జాగ్రఫీ అనేటువంటిది ఇగో గ్రీక్ అనేటువంటి భాష నుంచి ఉద్భవించినటువంటి పదంగా మనం జాగ్రఫీ అనేటువంటి పదంని గుర్తుంచుకోవాలి. అయితే ఈ జాగ్రఫీ అనేటువంటిది ఒకే పదమా రెండు పదాలా అని అడుగుతారు. అలా అడిగితే జాగ్రఫీ అనేటువంటిది రెండు పదాల కలయిక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2 వర్డ్స్ ఉంటాయి. ఏంటి సార్ ఒక వర్డ్ అని అంటే జియో అని అంటాం, జిఈఓ. సో ఇక్కడ జియో అనేటువంటి పదం ఉన్నది. ఇగో ఈ జియో అనగా అర్థం ఏమిటి అని అంటే జియోకి సంబంధించినటువంటి అర్థం ఏమిటి అని అంటే దీనినే మనం భూమి అని అంటున్నాం. జియో అని అంటే గ్రీక్ భాషలో భూమి, మనం ఇంగ్లీష్లో ఎర్త్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని అంటాం? ఎర్త్ అని అంటాం. సో ఇలా జియో అనగా ఇక్కడ ఎర్త్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఒక పదం. దీనితో పాటు మరొక పదం ఉన్నది. మరొక పదం ఏంటి ఇక్కడ అని అంటే గ్రాఫిన్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? గ్రాఫిన్ అని అంటున్నాం. సో ఇక్కడ గ్రాఫిన్ అనేటువంటి పదం కూడా ఉన్నది. సో మరి గ్రాఫిన్ అంటే ఏంటి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే వర్ణించడము అని చెప్పాలి. గ్రాఫిన్ అని అంటే వర్ణించడము అని అంటున్నాం. ఓకేనా, అర్థమైందా? సో జియో అంటే భూమి అని అంటున్నాం, గ్రాఫిన్ అంటే వర్ణించడము అని అంటున్నాం. దీన్నే మనము ఇంగ్లీష్లో టు డిస్క్రైబ్ అని అంటాం. ఏమని అంటాం? ఇగో టు డిస్క్రైబ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా ఇగో వర్ణించడము అనేటువంటి అర్థం. అంటే ఇక్కడ ఈ రెండు పదాలను కలిపితే ఏమవుతుంది? జాగ్రఫీ అవుతుంది. ఏమవుతుంది? జాగ్రఫీ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలా జియో ప్లస్ గ్రాఫిన్ అనేటువంటి పదాలు మనకి గ్రీక్ భాషా పదాలు. ఇగో ఇక్కడ జాగ్రఫీ అనేటువంటి దానిని మనం ఈ రెండు పదాలను గ్రీక్ భాషా పదాలను కలిపి చదవడం వలన ఇది జాగ్రఫీ అవుతుంది. ఇక్కడ జియో అంటే ఎర్త్ భూమి అని అంటున్నాం, గ్రాఫిన్ అని అంటే వర్ణించడము అని అంటున్నాం, సో టు డిస్క్రైబ్ అని అంటున్నాం. సో మనకి ఇలా జాగ్రఫీ అనేటువంటి పదం గ్రీక్ భాషా పదం నుంచి ఉద్భవించింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము తెలుసుకోగలిగినాం. సో ఇప్పుడు జాగ్రఫీ అర్థమును చెప్పండి అని చెప్పేసి మిమ్మల్ని డెఫినేషన్ని చెప్పండి, దీన్ని నిర్వచించండి అని అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ చేయలేమా? ఈజీగా చేయగలుగుతాం. సో ఇలా జాగ్రఫీ అనేటువంటి పదం అనేది రావడం జరిగింది. సో జాగ్రఫీ అనగా ఇక్కడ ఏమిటి అని అంటే భూమిని గురించి, ఈ ఎర్త్ను గురించి వర్ణించడము అని అంటున్నాం. సో ఇక్కడ ఏమని అంటున్నాం? ఇగో భూమిని వర్ణించడము అని అంటున్నాం. సో ఇలా భూమిని వర్ణించడము అని అంటున్నాం. సో ఇలా మనకి జాగ్రఫీ అనేది వచ్చింది. అయితే ఎలా వర్ణిస్తాం అనేది కూడా నేను చెప్తాను మీకు. అయితే ఈ జాగ్రఫీకి సంబంధించి డెఫినేషన్స్ ఉన్నాయండి, నిర్వచనాలు ఉన్నాయి. జాగ్రఫీకి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏంటి అని అడుగుతారు. సో ఎవరి నిర్వచనాలు తెలుసుకోవాలంటే చాలామంది చాలా డెఫినేషన్స్ ఇస్తారు, కానీ మనము ఇక్కడ 1-2 నిర్వచనాలను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ నిర్వచనాలను గురించి తెలుసుకునే ముందు మనం ఇక్కడ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంటే ఫాదర్ ఆఫ్ జాగ్రఫీగా ఎవరిని గుర్తిస్తారు అని అంటే ఎరటోస్తనిస్ని గుర్తిస్తారు. ఎవరిని గుర్తిస్తారు అని అంటున్నాం? ఎరటోస్తనిస్ని గుర్తిస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి దానిలో మనం ముందుగా దేనికి సంబంధించి అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లొకేషన్, అలాగే ఎక్స్టెన్షన్, అంటే ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ గురించి మాట్లాడదాం. ఇందులో ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి డెఫినేషన్స్తో పాటు అంటే దీన్ని స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నట్లయితే ఒక క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ప్రకారం నెక్స్ట్ ఏ అంశాలు వచ్చినా మనం స్టార్టింగ్ నుంచి వెళ్తాం కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ జాగ్రఫీలో భూమిని వర్ణించేటువంటి అంశానికి సంబంధించి మనం ముందుగా
ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉనికి విస్తరణలో మనం ఇక్కడ నిర్వచనాలు ఇచ్చినారు. జోగ్రఫీ అంటే భూమిని ఇక్కడ వివరించడం అని అంటున్నాం. ఏమని అంటున్నాం ఇక్కడ జోగ్రఫీ అని అంటే మనం ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే జోగ్రఫీ అనేది భూమిని వివరించడం లేదా వర్ణించడము అని అంటున్నాం. సో భూమిని వర్ణిస్తాం ఒక్కొక్కటిగా మనం ముందు వర్ణిస్తాం. సో ఇక్కడ వర్ణించడము అని అంటున్నాం. ఇక్కడ భూమిని వర్ణించడంకి సంబంధించినటువంటి దానిలో కొన్ని డెఫినేషన్స్ ఇచ్చినారు. జియోఫ్లెస్ గ్రాఫిన్ అనేటువంటి పదం గ్రీక్ భాషా పదం నుంచి వస్తే దీనికి డెఫినేషన్స్ ఇచ్చినారు. ఎవరి డెఫినేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుందంటే ఇగో ఈయననే మనం ఎరెటోస్తనీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తా ఉన్నాం ఎరెటోస్తనీస్ అని అంటాను. సో ఈ ఎరెటోస్తనీస్ కి సంబంధించి ఈయన ఎరెటోస్తనీస్ ఎవరైతే ఉన్నారో ఈయనకి సంబంధించి భౌగోళిక శాస్త్ర పితామహుడు అని అంటారు. ఈయనని ఏమని పిలుస్తా ఉన్నాం మనము అని అంటే భౌగోళిక శాస్త్ర పితామహుడు అని అంటారు. ఏమని అంటున్నామండి భౌగోళిక శాస్త్ర పితామహుడు ఎవరు అని అడుగుతారు. శాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎరెటోస్తనీస్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా ఈ ఎరెటోస్తనీస్ కి సంబంధించి ఏమని అంటున్నాం ఎరెటోస్తనీస్ కి సంబంధించి ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే భౌగోళిక శాస్త్ర పితామహుడు అని అంటున్నాం. ఈయననే మనం ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తా ఉన్నాం ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ ఎవరు అని అంటే ఎరెటోస్తనీస్ అని చెప్పాలండి. ఎవరు ఈయన ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ ఎవరు అని అంటే మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సినటువంటిది ఎరెటోస్తనీస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ ఎరెటోస్తనీస్ గారిని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈయన ఎరెటోస్తనీస్. ఈయన భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి పితామహుడు అని అంటున్నాడు. సో మరి ఈయన క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్కి సంబంధించినటువంటి సమయంలో భూమిని లెక్కించడానికి సంబంధించినటువంటి ఆధారాలను భూమిని లెక్కించేటువంటి అంశాలలో కృషి చేసినారు. సో భూమి చుట్టుకొలత ఏంటి అనేటువంటి అంశాలను కూడా ఆయన స్టడీ చేయడం జరిగినది. భూమి కొలతలకి సంబంధించినటువంటి దానిలో మెజర్స్కి సంబంధించినటువంటి దానిలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు. ఎప్పుడు అని అంటున్నాం క్రీస్తు పూర్వం. ఈయన క్రీస్తు పూర్వం ఎప్పుడు జన్మించడం జరిగినది అని అంటే ఈయన బిఫోర్ క్రైస్ట్కి సంబంధించి 276లో జీవించినటువంటి వ్యక్తి ఎరెటోస్తనీస్. సో ఇలా ఈ ఎరెటోస్తనీస్కి సంబంధించి ఈయన భూమి అనేటువంటిది మానవ నివాస స్థలం అని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగినది. ఈయన డెఫినేషన్ ఏంటి అని అంటే ఈయన సింపుల్గా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు భూమి అనేటువంటిది మానవ ఆవాస స్థలముగా ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగినది. భూమి అనేది మానవ ఆవాస స్థలము అని చెప్పేసి చెప్పినది ఎవరు అని క్వశ్చన్ అడుగుతారమ్మ. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి ఎరెటోస్తనీస్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా ఎరెటోస్తనీస్ గారు భూమి అనేటువంటిది మానవులకి ఆవాస స్థలము, మానవులు నివసించడానికి హ్యూమన్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఎరెటోస్తనీస్ గారు ఈ విధంగా నిర్వచనాన్ని ఇచ్చారు. సో ఇలా భూమికి సంబంధించినటువంటి అంశాలలో ఈయన చేసినటువంటి కృషికి గాను ఈయనని ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీగా పిలుస్తా ఉన్నాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగినది. మరొక వ్యక్తి ఎవరు అనంటే నిర్వచనాన్ని ఇచ్చింది ఈయన రిచర్డ్. ఈ రిచర్డ్ హార్ట్ షోన్కి సంబంధించినటువంటి అతను. ఈయన ఏమని నిర్వచనం ఇచ్చినాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి.
ఎరిటోస్తనీస్ బిఫోర్ క్రైస్ట్ అన్నాం, అంటే చాలా 2000 సంవత్సరాల క్రితం. కానీ ఇక్కడ మనకి రిచర్డ్ ఎవరైతే ఉన్నారో ఈ రిచర్డ్ హార్ట్షోన్ ఈయన మోడర్న్కి సంబంధించినటువంటి దానిలో ఈయనను మనం రికగ్నైజ్ చేయొచ్చు. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీకి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీగా. ఈ రిచర్డ్ హార్ట్షోన్ ఏ దేశానికి సంబంధించినటువంటి అతను అంటే అమెరికాకి సంబంధించినటువంటి అతను. సో ఈయన ఏం చెప్పాడు, నిర్వచనం ఏంటి ఈయనది అని అంటే, భూతలంపై ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య గల వైవిధ్యాలను, వెరైటీస్ని, వాటి కారణాలను క్రమబద్ధంగా వివరించేదే భౌగోళిక శాస్త్రము అని చెప్పారు. ఇది రిచర్డ్కి సంబంధించినటువంటి హార్ట్షోన్ నిర్వచనం. ఓకే, ఇక్కడ రిచర్డ్ హార్ట్షోన్ అని అంటారు. సో ఈ హార్ట్షోన్ ఏం చేశాడు అని అంటే ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగినది. ఏమని నిర్వచనాన్ని ఇచ్చాడు అని అంటే, ఈ భూమి అనేటువంటిది వాటర్ అలాగే మనకి ఇక్కడ ల్యాండ్, ఈ రెండింటితోటి బేస్ అయి ఉన్నది. అయితే ఈ భూమిపై ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మధ్యన ఏముంటది అని అంటే, ఇగో భూమిపై ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మధ్యన, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మధ్య వ్యత్యాసాలు ఉంటవి అని చెప్పారు. ఏముంటది? వ్యత్యాసాలు లేదా వైరుధ్యాలు లేదా ఇతర అంశాలు, వ్యత్యాసాలు అనేవి ఉంటవి అని చెప్పారు. వీటినే మనం వెరైటీస్ అని అంటున్నాం. ఇగో ఈ వ్యత్యాసాలను గురించి, వాటి కారణాలను గురించి, వ్యత్యాసాలు ఉన్నాయి ఓకే, వీటికి కారణాలు కూడా ఉంటాయి. ఇగో ఈ కారణాల గురించి అధ్యయనం చేసేది ఏదైతే ఉంటుందో దానిని ఇక్కడ జాగ్రఫీ లేదా భౌగోళిక శాస్త్రం అంటారు అని చెప్పింది ఎవరు అని అంటే రిచర్డ్. ఈయన అమెరికాకి సంబంధించి 1930-40 సమయంలో ఈయన జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ. సో ఇలా ఈ ఇద్దరి డెఫినేషన్స్ని మనం ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్గా జాగ్రఫీ అనేటువంటి అంశం వస్తే జియో ప్లస్ గ్రాఫిన్. సో దీనికి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి నిర్వచనాలు మాట్లాడినాం. ఒకటి ఎరటోస్తనీస్ది, ఆయన్ను ఫాదర్ ఆఫ్ జాగ్రఫీగా పిలుస్తా ఉన్నాం. భూమికి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన కృషి చేస్తున్నాడు. భూమి అనేటువంటిది మానవుల ఆవాస కేంద్రంగా ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత రిచర్డ్ హార్ట్షోన్ ఉన్నాడు, ఈయన అమెరికాకి సంబంధించినటువంటి సైంటిస్ట్, ఈయన కూడా జాగ్రఫీలో ఫేమస్ సైంటిస్ట్. సో ఈయన ఏమన్నాడు అని అంటే, ఒక భూమిపై ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మధ్యన వ్యత్యాసాలు, వైవిధ్యాలు ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. వాటిని స్టడీ చేయడమే, దానికి కారణాలను వెతకడమే జాగ్రఫీ అని అన్నాడు. ఇలా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఫండమెంటల్ జాగ్రఫీ అనేది వస్తే అది ఇండియన్ చదివినా, వరల్డ్ చదివినా, ఆంధ్రప్రదేశ్ చదివినా, ఏది చదివినా ఇది ఫండమెంటల్గా గుర్తుంచుకోవాలి. సో ఇలా జాగ్రఫీ అనేటువంటిది ఉన్నది. మరి ఈ జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ సాధారణంగా నిర్వచనాలు ఏం లేవా, కామన్ డెఫినేషన్ లేదంటే ఉన్నది. కామన్ డెఫినేషన్ ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ భూమి ఉపరితలంపై ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు, పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, దాని లేదు అని అంటే మైదానాలు, వీటితో పాటు శీతోష్ణ స్థితి, క్లైమేట్, అలాగే వనరులు, రిసోర్సెస్, ఇవన్నీ కూడా మానవునికి ప్రకృతికి మధ్యనున్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. సో దీనినే భౌగోళిక శాస్త్రం అంటారు అనేది కామన్ డెఫినేషన్. ఇదే మన సిలబస్ కూడా ఇదే. మనం ఫిజికల్ జియోగ్రఫీ గురించి మాట్లాడతాం. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఉనికి కానీ, ఇతర పర్వతాలకి సంబంధించినటువంటి అంశాలు, నదులకి సంబంధించినటువంటి అంశాలు, క్లైమేట్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నింటిని గురించి మాట్లాడతాం. నాట్ ఓన్లీ ఫిజికల్ జియోగ్రఫీ, వివిధ రకాలైనటువంటి జియోగ్రఫీస్ని గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. అయితే జాగ్రఫీని ప్రధానంగా ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు అనేటువంటి కోణంలో మనల్ని ఎగ్జామినేషన్కి క్వశ్చన్ అడుగుతారండి. ఇది మొత్తం మన వరల్డ్, దీన్నే మనం జాగ్రఫీ అని అంటున్నాం. సో ఈ జాగ్రఫీ అనేటువంటిది మనం బేసిక్గా ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని అంటే, ఈ జాగ్రఫీని మనం వివిధ రకాలుగా అంటే ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు.
ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ ఫిజికల్ జియోగ్రఫీ అని అంటారు, దీనినే భౌతిక భౌగోళిక శాస్త్రము అని అంటారు. ఓకే, ఒకటి వచ్చే ఏంటి అని అంటే ఇక్కడ భౌతిక భౌగోళిక శాస్త్రము అని అంటారు. సో దీనినే మనం ఫిజికల్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సో ఇలా ఇగో ఫిజికల్ జియోగ్రఫీ అనేటువంటిది ఉంటుందా సార్ అని అంటే ఉంటుంది. మరి ఈ ఫిజికల్ జియోగ్రఫీలో మనం దేనిని గురించి డిస్కస్ చేస్తాము అని అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి ఇక్కడ మనము శిలావరణం గురించి డిస్కస్ చేస్తాం. దీన్నే మనం లిథియోస్పియర్ అని అంటాం. ఈ శిలావరణంలో లిథియోస్పియర్లో భూమి నిర్మాణం, పర్వతాలకి సంబంధించినటువంటి అంశాలను గురించి వస్తే దీనిని గురించి డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే జలావరణం అన్నట్టు, హైడ్రోస్పియర్. సో ఈ హైడ్రోస్పియర్లో మనం నీరు, సముద్రాలకి సంబంధించి, నదులకి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే వాతావరణం, అట్మాస్ఫియర్. దీనిలో గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం, క్లైమేట్స్, సో వీటిని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇలా మనకి ఇక్కడ భౌతిక భౌగోళిక శాస్త్రము అనేటువంటిది ఉంటుంది. సో ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీని మళ్ళీ ఎన్ని రకాలుగా చూస్తారు అని అంటే 3 రకాలుగా చూస్తారు అని అంటారు, లిథియో, హైడ్రో, దీంతో పాటు అట్మా. సో ఇలా 3 రకాలుగా చూస్తాం. ఇది ఫిజికల్ జియోగ్రఫీ. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండోది ఏంటి అని అంటే హ్యూమన్ జియోగ్రఫీ, మానవ భౌగోళిక శాస్త్రం. ఇక్కడ రెండోది ఏమని అంటున్నాము అని అంటే మానవ భౌగోళిక శాస్త్రము అని అంటున్నాం. ఏమని అంటున్నాం? మానవ భౌగోళిక శాస్త్రం. సో ఈ మానవ భౌగోళిక శాస్త్రం అనే మనం ఇక్కడ హ్యూమన్ జియోగ్రఫీ అని అంటున్నాం. ఏమని అంటున్నాము? హ్యూమన్ జియోగ్రఫీ అని చెప్పేసి పిలవడం జరుగుతాం. సో ఈ హ్యూమన్ జియోగ్రఫీ అనేటువంటి దానిలో మనం ఏ అంశాలను గురించి డిస్కస్ చేస్తాం, ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాము మనము అని అంటే దీనికి సంబంధించి ఇక్కడ జనాభా గురించి తెలుసుకుంటాం, పాపులేషన్, వలసలు, మైగ్రేషన్ గురించి తెలుసుకుంటాం, పట్టణీకరణ, అర్బనైజేషన్ గురించి తెలుసుకుంటాం. ఇగో ఇవన్నీ కూడా మనం హ్యూమన్ జియోగ్రఫీలో తెలుసుకునేటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే ఆర్థిక భౌగోళిక శాస్త్రము అని అంటాం. దీనినే ఎకనామిక్ జియోగ్రఫీ అని అంటాం. ఇక మూడోది ఏంటి అని అంటే ఆర్థిక భౌగోళిక శాస్త్రము అని అంటున్నాం. ఈ ఆర్థిక భౌగోళిక శాస్త్రముని మనం ఏ విధంగా చూస్తాము అని అంటే ఇక్కడ దీన్ని ఎకనామిక్ జియోగ్రఫీ అని అంటున్నాం. ఏమని అంటున్నామమ్మా? ఎకనామిక్ జియోగ్రఫీ అని అంటున్నాం. సో ఇలా ఎకనామిక్ జియోగ్రఫీ అనేటువంటి దానిలో మనం ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలను గురించి డిస్కస్ చేస్తాం. మనం వ్యవసాయం చేస్తాం, అందరం వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా బయటకు వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ వ్యవసాయం అనేది రిలేటెడ్ టు ఎకానమీ. మన దేశంలో అపారమైనటువంటి వనరులు ఉంటాయి, మన రాష్ట్రంలో అపారమైనటువంటి సంపద ఉంటుంది, ఖనిజాలు ఉంటాయి. సో ఈ మినరల్స్కి సంబంధించినటువంటి అంశాలు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటు ఇండస్ట్రీస్, పరిశ్రమలు, అలాగే వీటితో పాటు రవాణా, ట్రాన్స్పోర్టేషన్, ఇలా డిఫరెంట్ అంశాలన్నీ కూడా మనకి ఎకనామిక్ జియోగ్రఫీలో ఉంటాయి. సో జియోగ్రఫీ నువ్వు భారతదేశం చదివినా, ఆంధ్రప్రదేశ్ చదివినా ఇగో ఇలా చదువుకుంటే అది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లొకేషన్ అండ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఉనికి అండ్ విస్తరణకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలను గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయాలి. అయితే అంతకంటే ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అవతరించింది అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మనం జియోగ్రఫీలో హిస్టారికల్ టచ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ఇది మన ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు 1953 కంటే ముందు ఎలా ఉండింది అని అంటే మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఇక్కడ మీకు వైట్ మ్యాప్ ఏదైతే కనబడుతుందో ఇందులో ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని మనం మద్రాస్ రాష్ట్రము అన్నట్టు. సార్ భారతదేశం అనేటువంటిది ఇక్కడ 1953కు ముందు
భాషా ప్రయుక్త రాష్ట్రాలని కలిగి లేదు. అయితే మద్రాస్ రాష్ట్రంలో బ్రిటిష్ వారు మద్రాస్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో స్వతంత్రానికి పూర్వం నుంచే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి ఇక్కడ తెలుగు మాట్లాడేటువంటి వారికి ఒక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ భారత స్వతంత్రోద్యమంలో మనకి 1916-17 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అని అంటే 1916-17 నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలుగు మాట్లాడే వ్యక్తులకి సంబంధించి తెలుగు మాట్లాడే ప్రజలకి సంబంధించి ఇక్కడ రాష్ట్ర డిమాండ్కి మొదటిసారి ఏమవుతుంది అని అంటే ఆజ్యం, ఇక్కడ ఒక ఆజ్యం స్టార్ట్ అవుతుంది, అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. సో ఇలా తెలుగు మాట్లాడేటువంటి వారికి ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పేసి మద్రాస్ తమిళ్ అలాగే తెలుగుకి సంబంధించినటువంటి ప్రజల్ని కలిపి బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో 1940లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక కాన్స్టిట్యూషన్ని రాసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండే. సో ఇలా తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకి ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి కోణంలో ఇక్కడ ఏం జరిగినది అని అంటే డిమాండ్ పెరిగి డిమాండ్ అనేటువంటిది ఇంకా బలోపేతమై ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను చేశారు. ఇటీవల పొట్టి శ్రీరాములు గారికి సంబంధించినటువంటి 58 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఆయన ద్వారానే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర సాకారం అనేది జరిగింది. సో 2026కి సంబంధించి పొట్టి శ్రీరాములు గారి పైన మీకు ఎగ్జామినేషన్లో పక్కా బిట్ ఉంటుంది. అది రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, దాని లేదనంటే ఇటీవల ఏర్పాటు చేసినటువంటి విగ్రహ అంశం కావచ్చు. ఎలా క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15 వరకు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. ఆయన 1952 డిసెంబర్ 15 అమరుడైన తర్వాత 1952 డిసెంబర్ 15న అమరుడైన తర్వాత ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. సో ఇలా పొట్టి శ్రీరాములు గారి త్యాగం కారణంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటైందండి. ఏం ఏర్పాటైంది అని అంటున్నాం? ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పాటైతే ఇది ఏ ప్రాతిపదికన ఏర్పాటైంది అని అంటే భాషా ప్రయుక్త రాష్ట్రంగా, లింగ్విస్టిక్ బేస్డ్గా. ఏ విధంగా అని అంటున్నాం? 1953 అక్టోబర్ 1న ఇక్కడ రాష్ట్రంగా ఏర్పాటైతే భాషా ప్రయుక్త రాష్ట్రంగా, భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది అని అంటారమ్మా? ఇగో భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఇక్కడ ఏర్పాటైనటువంటి రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇలా ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఇలా విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే దీనికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రిగా, అలాగే దీనికి సంబంధించి ఇక్కడ తొలి గవర్నర్గా త్రివేది గారు నియమించబడ్డారు. ఇలా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది జరిగినది అనేటువంటి అంశంను గుర్తుంచుకోవాలి. ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మళ్ళీ ఏమైందనంటే దీనికి సంబంధించి ఇగో ఈ విధంగా కొనసాగుతూ ఉండే. ఇలా కొనసాగుతున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి రాజధానిగా కర్నూలు ఉండేది. అయితే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా, హైదరాబాద్ రాజ్యం ప్రాంతంలో కూడా మనకి ఎవరున్నారు అని అంటే తెలుగు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. వారిని తెలంగాణ ప్రజలు అని అంటారు. సో తెలంగాణ ప్రజలకి సంబంధించినటువంటి వారిని మద్రాసు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల్ని కలిపి
ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి వారిని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలకి సంబంధించినటువంటి దానికి ఇంకా మరింత బలం చేకూరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చేసినారు అని అంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణని తీసుకురావడం జరిగింది తెర మీదకి. సో ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది మనకి 1956లో ఏర్పాటైంది. ఏమని అంటున్నాం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాస్త తర్వాత ఏమవుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటవుతుంది. ఇగో ఇదే మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం 1956లో ఏర్పాటైంది. తెలంగాణ అలాగే మద్రాసు నుంచి విడిపోయి రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం కాస్త కలిపి ఇప్పుడు మరొక కొత్త అవతరణ రాష్ట్రంగా తీసుకొస్తా ఉన్నారు. ఇదే ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ 1956 ఇది ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ నెలలో అనంటే నవంబర్ 1న. ఆంధ్ర రాష్ట్రం ఏమో 1953 అక్టోబర్ 1న ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఏమో ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 1956 నవంబర్ 1న ఫామ్ అయినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా రాష్ట్ర ఏర్పాటు జరిగింది అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం.